తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 395వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని 6వ వార్డులో చేపట్టారు. వార్డులోని పరిసర ప్రాంతాల్లో ముళ్ల పొదలను చెత్తాచెదారాన్ని తొలగించారు. దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో సీసీ రోడ్లను చీపులతో ఊడ్చి శుభ్రపరిచారు. గ్రామాన్ని నిరంతరంగా శుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వామి, మాజీ సర్పంచ్ పుష్పలత, వార్డు సభ్యులు పిట్ల వేణు, రేఖా నాగరాజు గౌడ్, సరిత పరమేష్ గౌడ్, అంగన్వాడీ టీచర్లు లావణ్య, స్వర్ణలత, ఐకేపీ వివోఏ సంతోష, ఆశా వర్కర్ ఇందిరా, గోపాలమిత్ర అశోక్, మేకిన్ యువత, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. 395వ స్వచ్ఛ భారత్ కార్యక్రమం 6వ వార్డులో చేయడం జరిగింది. ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు బాబు జగ్జీవనరావు జయంతి కార్యక్రమానికి కూడా మేమందరం ఉండి ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేసి తర్వాత జగ్జీవనరావు జయంతిని కూడా జరుపుకోవడం జరిగింది. మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ప్రతి ఆదివారం నిర్వహించేటటువంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఈరోజు 6వ వార్డులో నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు మేము 395 వారాలుగా నిరంతరంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ప్రధానంగా మా గ్రామంలో ఎక్కడ కూడా ప్లాస్టిక్ అనేది లేకుండా, చెత్త చెదారం లేకుండా, ముళ్ళ పొదలు లేకుండా ప్రతి ఆదివారం కూడా ఈ కార్యక్రమంలో మేకిన్ యువత కానీ, గ్రామంలో ఉన్నటువంటి ఐకేపీ వివోఏ కానీ, అంగన్వాడీ టీచర్లు కానీ, ఆశా వర్కర్ కానీ ప్రతి ఒక్కరు, అదేవిధంగా పంచాయతీ పాలకవర్గ సభ్యులు, ఉప సర్పంచ్ గారు, పంచాయతీ సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ ప్రధానంగా ఏంటంటే మా గ్రామాన్ని ఎప్పటి కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాము. మున్ముందు కూడా ఈ కార్యక్రమాలను మంచి ప్రణాళికతో తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం.